ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ప్రత్యేక సమయాన్ని బట్టి దేవాది దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దైవ వాక్యం మనకి మనం వెళ్దాం. బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంది. జెనసిస్ చాప్టర్ 12 4-5 వచనం 4 and 5. ఆదికాండం 12వ అధ్యాయం 4-5 వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశంలోకి వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంలోకి వచ్చింది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానించడానికి విడుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసులను నీ శిలోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి మాట్లాడండి. యేసు ప్రభు నామములో స్తుతిస్తూ అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు. మరోసారి పిల్లరా, ప్రభు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క దినాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అలాగే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దైవ వాక్యంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయంలో 4-5. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల యాడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హరానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు మనం నేర్చుకుంటున్న అద్భుతమైన సత్యం ఏంటంటే విధేయత. అందరూ చెప్తామా? విధేయత. చిన్న చిన్న పనులకే విధేయత చూపని ప్రజలు నేటి దినాల్లో కనబడతారు. పెద్ద విషయం ఏం కాదు, కష్టమైన పని కూడా కాదు, భారమైన పని కాదు, అతి స్వల్పమైన విషయాలకు లోబడని వారు, విధేయత చూపని వారు ప్రపంచంలో నేటి దినాల్లో కనబడతారు. ఎవ్రీవేర్ we can see people of disobedient to the parents, disobedient to the word of God. దేవుని వాక్యమునకు, సంఘానికి అవిధేయులైన వారు కనబడతారు. బట్ ఎవ్రీవన్ నీడ్ బ్లెస్సింగ్. అందరికీ ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదము దేనితో లింకప్ చేయబడిందంటే విధేయతతో. విధేయత లేనిదే ఆశీర్వాదము లేదు. ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత త్యాగం చేశాడో. ఈ అధ్యాయం మనకు చాలా సులువుగా అనిపిస్తుంది కదా. ఈ 12వ అధ్యాయాన్ని మనం 4-5 వచనం చదివేసాం. జస్ట్ 1 minute అయిపోయింది చదవడం. అంటే ఆయన ఇలాగ వెళ్ళారట, తాను తన కుటుంబంతో కలిసి కనాను దేశం వెళ్ళారట, అంతే, అయిపోయింది. కానీ నిజానికి అది జరగాలి అన్నప్పుడు దానికి ఎంత ప్రయాసపడాలి, దాని నిమిత్తము ఎంతగా అసలు మానసికంగా పోరాడాలి, లోకంతో పోరాడాలి. ఎందుకంటే అంత సులువైన విషయం కాదు కదా. అది ఎంత కష్టమైనా, లోకంతో పోరాడవలసిన విషయమైనా సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తిగతమైన జీవితాలకు అవసరం ఉంటుంది. కానీ ఈ వ్యక్తిగతమైనది లోకముతో కూడా ముడిపడి ఉంది.
మీకు అర్థమైంది ఏమాట? వ్యక్తిగతమైన జీవితం అన్నది లోకంతో ముడిపడి ఉంది. తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలు తన యొక్క కుటుంబ సభ్యులతో, తన యొక్క బంధువులతో, తన యొక్క స్నేహితులతో, సమాజముతో, సంఘముతో తాను తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం వారితో అది లింకప్ చేయబడింది. ముడిపడి దాన్ని ఎవరు కూడా కాదనడానికి వెళ్ళలేదు. ఇప్పుడు అబ్రహాము జీవితాన్ని గమనించినప్పుడు ఆయన దీవించబడ్డాడు. ఒకసారి చూడండి ఎంతగా దీవించబడ్డాడు అనే విషయాన్ని 24వ అధ్యాయంలో అబ్రహాము, జెనసిస్ 24th chapter verse 1. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడే ఉండేను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎంత అద్భుతంగా చెప్పాడు కదా. హల్లెలూయా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడే ఉండేను. బహుకాలము గడిచిన వృద్ధుడు, చాలా ముసలివాడుగా ఉన్నాడు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముకు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు అబ్రహామును దీవించాడు? అన్ని విషయాలలో దేవుడు దీవించాడు కదా. ఎంత అద్భుతం. మనం ఒక్కొక్కసారి ఏదో ఒక కోణంలో ఒక ఏరియాలో మాత్రం దీవించబడుతుంటాం. కానీ అబ్రహాము ప్రతి విషయాల్లో కూడా దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దీవించబడడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు కాబట్టి. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించలేనిది ఒక మనిషి ఎంతగా ప్రయాసపడినా, శ్రమపడినా, చెమటోడ్చినా ఏమాత్రం కూడా అది దీవెనగా మారదు. ఆయన సెలవు ఇవ్వాలి, ఆయన ఆజ్ఞాపించాలి, ఆయన ఓకే అనాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఓకే అంటేనే మనం దీవించబడగలం. అబ్రహాము జీవితంలో ఇంతగానే దీవించబడడానికి కారణాలు ఇక్కడ మనం చూస్తాం. దేవుడు చెప్పిన మాటకు ఆయన విధేయుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా దీవించడానికి ఆయన సిద్ధమే. దేవుని యొద్ద ఎటువంటి పక్షపాతం అంటూ లేదు. ఆయన అందరినీ దీవిస్తాడు. 115 కీర్తనలు అంటాడు, కిన్నలేమి పెద్దలేమి. ఆయనకు అసలు ఎటువంటి తారతమ్యం అసలు లేనే లేదు. దేవునికి భాషలతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, ఒక దేశంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో కూడా సంబంధం లేదు. మతంతో సంబంధం ఉందా దేవునికి? అసలు బిగినింగ్ లో మతం ఉందా? రిలీజన్ అనేది బిగినింగ్ లో ఉందా? లేదు కదా. నిజానికి చెప్పాలంటే ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన దేవునికి యెహోవా ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే అబ్రహామును దేవుడు అబ్రాహాముగా ఉంటున్న దినాల్లో ఎక్కడి నుండి పిలిచాడు దేవుడు? కల్దీల దేశంలో నుండి పిలిచాడు. కల్దీయులు ఊరు అనే దేశంలో నుండి, కల్దీయుల యొక్క దేశంలో నుండి దేవుడు ఆయన్ని పిలిచాడు. ఆ దినాల్లో కల్దీయులు లేదా ఊరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు? అసలు ఎవరిని ఆరాధన చేస్తున్నారంటే వారు ఐడల్ వర్షిపర్ అనే లేఖనం చదివేస్తుంది, విగ్రహారాధకులు అని. ఒకవేళ దేవునికి అసలు ఇప్పుడు దీవించడానికి ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఆల్రెడీ ప్రభువును నమ్ముకున్న వాడిని పిలుస్తున్నాడా? లేకపోతే దేవుణ్ణి అడగకుండా జీవిస్తున్న అసలు జీవము లేని వాటికి ఆరాధిస్తున్న వ్యక్తిని పిలిచాడు అని అంటే దేవుని ఎరుగని వ్యక్తిని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే టు బ్లెస్ హిమ్, ఆయన్ని దీవించడానికి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన సర్వశరీరులకు దేవుడే ఉన్నాడు. అందరినీ దీవించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. బట్ పాయింట్ ఈస్, ఆర్ యు రెడీ to receive the blessing? Are you prepared yourself to receive the blessing? ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకున్నావా? ఇది చాలా ప్రముఖమైనది. దేవుని స్తోత్రం. బట్ ఎవ్రీవన్ నీడ్స్ బ్లెస్సింగ్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలంటే ఎవ్రీబడి. ఈ మధ్య జస్ట్ వాట్సాప్లో, అది ప్రత్యేకంగా ఫేస్బుక్లో కొంతకాలం అయింది దాన్ని
ఒక చిత్రపటాన్ని పంపించారు. ఆశీర్వాదం ఎంతమంది కావాలి అని అంటే అందులో సంఘములో ఉన్న వాళ్ళందరిలో కూడా ఇంచుమించు 99% అందరూ చేతులు పైకెత్తారు. దేవుని వాక్యానుసారంగా ఎంతమంది జీవిస్తారంటే అందులో 10% కూడా రాలే. ఈ 100%లో 100 మందిలో 10 మంది కూడా చేయట్లేదు. కానీ ఎంతమందికి ఆశీర్వాదం కావాలంటే మాత్రం అందరూ చేయొద్దు. అంటే ప్రజలు దేనికి అలవాటు అయిపోయారు? వారికి కష్టపడకుండా దీవెన వచ్చేయాలి అంతే. కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఏంటంటే కష్టపడనిదే, ప్రయాసపడనిదే ఫలితాలు ఉండదు. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదం సమ్ టైమ్స్ కొంతమందికి ఎలా ఉంటుందంటే సందేహం లేదు, ఐజాక్ ఈజ్ బ్లెస్డ్ బికాజ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామును బట్టి ఇస్సాకు దీవించబడాడు, సందేహం లేదు. కానీ ఎల్లప్పుడూ కూడా తండ్రిని బట్టి మాత్రం పిల్లలకు ఆశీర్వాదం వస్తుందని మనసు ఊహించుకోవద్దు. నీవు దీవించబడాలి అన్నప్పుడు తప్పకుండా నీవు దేవుని కొరకు మార్గము సరళము చేయాలి. అంటే నీవు దీవెన పొందున్నట్టుగా, ఆశీర్వదించబడినట్టుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వు సిద్ధపరిచే మార్గమే దేవుని వాక్యమునకు విధేయత చూపడం. దేవుని స్తోత్రం. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో దీవించాడు, సందేహం లేదు. ఎందుకు దీవించాడంటే ప్రభువు మాటకు ఆయన విధేయత. అందుకే మనం 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నాం. ప్రభు అతన్ని దీవించిన కారణం అతడు తాను, తన భార్యను, తన కుటుంబ సభ్యులందరిలో అనేక మందిని పట్టుకుని తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కావచ్చు, ఆయన యావత్ ఆస్తి అంతా కూడా, సంపాదన అంతా కూడా పట్టుకుని బయలుదేరాడు. ఇక్కడ ఇంతకు ముందు ఒక మాట ఉపయోగించాను. ఏంటంటే ఒక వ్యక్తి తీసుకున్నాక నిర్ణయాలు కుటుంబ సభ్యులతో కూడా అది ముడిపడి ఉంది అని. ఇప్పుడు లోకాన్ని జయించాడు ఆయన. లోకం అంటే ఎవరు కాదు, మనుషులే. ఈయన ఎప్పుడైతే నేను బయలుదేరి వెళ్తున్నానండి, దేవుడు నాతో మాట్లాడాడు, నేను కనాను దేశానికి వెళ్తున్నా. ఎక్కడ కన్నా దేశంలో ఎక్కడండి అంటే వీళ్ళకి అడ్రస్ తెలియదు, ఆయనకి అడ్రస్ తెలియదు. వాళ్ళకి చెప్పిన ఒక్కొక్కసారి కొన్ని స్థలాలు ప్రేయర్ ఉంటే నేను అంటాను, పలానా స్థలాలు ఒక ప్రేయర్కి వెళ్తున్నాను అంటే పాస్టర్ గారు అంటారు ఎవరింటికి అంటారు. ఎవరింటికంటే నీకు తెలియలే అంటాడు. పేరు చెప్పినా తెలియదు, వారి ఇల్లు ఎక్కడో తెలియదు. అందుకే నీకు తెలియదులే, స్థలంలో ప్రేయర్ ఉందని చెప్తారు. ఒక్కొక్కసారి బలవంతం చేస్తే సరే పలానా వ్యక్తి అని పేరు చెప్తారు, కానీ పేరు తనకు తెలిసింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అబ్రహాముకు తెలియదు, అలాగే అబ్రహాముతో ఉన్న వారి కుటుంబ సభ్యులలో ఎవరికి తెలియదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. కానీ అందరూ అడగడానికి వస్తున్నారు. ఎక్కడికి వెళ్తారట? కనాన దేశం. కనాన దేశాలు ఎక్కడ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎంత సులువైనది అని అంటే విధేయత చూపడం అనేది అంత సులువైన విషయము కాదు. కానీ నేను ఎందుకు చెప్పాను? ప్రయాసపడాలి, కష్టపడాలి, త్యాగం చేయాలి. బజార్కి వెళ్ళి ఒకలాగా కేజీ టమాటా తీసుకురమ్మన్నారు అనుకోండి, కొత్తగా టమాటా ఫ్లో ఒకటి వచ్చింది. ఓకే, తీసుకురామని చెప్పారు అనుకోండి, ఇది ఎంత కష్టమైంది? బజార్కి వెళ్ళి టమాటా 1 కేజీ తీసుకురావడం ఎంత కష్టమైంది? కష్టమైందా? ఇంత ఈజీ పని నువ్వు చేయకపోతే నువ్వు అన్ని వదిలేసి బయలుదేరురా బాబు అని అంటే ఎలా చేయగలవు? అసలు విధేయత లేనిదే ఎలాగో దీవెన పొందుకోగలవు? దేవుడు కేవలం అబ్రహాముకి దేవుడా? దేవుడు కేవలం అబ్రహామును మాత్రం దీవిస్తాడా? మిగిలిన వాళ్ళందరూ కూడా దీవించాడా? దేవుడు తాను తన దగ్గర ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా ప్రజలకు ఇవ్వకుండా ఆయన దాచిపెట్టుకుంటాడా? మనుషులు అనుకున్నారా దేవునికి? మనుషులకైతే స్వభావం ఉంటుంది. ఏమని?
అన్ని ఖర్చు పెట్టుకోకూడదు, వచ్చిన వాళ్ళు అందరికీ ఏం చేయకూడదు, మరి మా దగ్గరే అమ్ముంటారు, అందుకే మనం దాచుకుంటాం. ఇది మనిషి స్వభావం. దేవుని స్వభావం దాచుకుంటాడు ఆయన. అసలు లేఖనం సెలవిస్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 34వ వచనం, 33, 34వ వచనాలు మనం చదువుకోగలిగితే, ఆయన తన అద్వితీయ కుమారుని ఇవ్వడానికి వెనుకాంచలేదు. తన అద్వితీయ కుమారునికి ఇవ్వడానికి ఆయన వెనుక చేయకుండా మన అందరి కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రశ్న అక్కడ ఇచ్చాడు. ఎందుకు అసలు ఇవ్వడు మనకి? తనకు ఒకే ఒక కుమారుడు ఉంటే ఒక్క కుమారుడు కూడా ఏం చేసిన దేవుడు తన సొంత కుమారుడు ఇవ్వడానికి వెనుకంజని దేవుడు తన కుమారుడితో పాటు ఎందుకు అసలు అన్ని ఇవ్వడు? అన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. సో దేవుడు తన యొద్దనున్న సకల ఆశీర్వాదములన్నీ కూడా తన ప్రజలకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బట్ ఇప్పుడు ఎవరు అడ్డుగా ఉన్నారు దేవునికి? అసలు ఆ దీవెన పొందకుండా, ఆశీర్వాదాలు పొందకుండా, మేలు పొందకుండా ఎవరు అడ్డుగా ఉన్నారు? దేవుడా? దేవుడు ఇవ్వకుండా ఆపేస్తున్నాడా? కాదు. మనిషి దేవుని మాటకు లోబడకపోవడం మూలంగా తన అవిధేయత దేవుని ఆశీర్వాదం పొందకుండా తనకు అడ్డగిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులందరికీ ఒక సమయం అంటూ ఉంటుంది. ఈ టైం కాదండి మరో టైంలో, ఈ రోజు కాదండి ఇంకొక రోజు, ఈ వారం కాదండి మరో వారం, ఈ నెల కాదండి మరో వారం, ఈ సంవత్సరం కాదండి ఇంకొక సంవత్సరం. ఇది మనుషులకు సంబంధించింది. కానీ దేవునికి మాత్రం చూడండి, దేవునికి టైంతో అసలు పనే లేదు, నెలలతో పని లేదు, వారాలతో పని లేదు, పగలతో పని లేదు, రాత్రితో పని లేదు. దేవుడు ఏ క్షణములో అయినా సరే ఆయన కార్యము చేయగలడు. మరో విధంగా చెప్పాలంటే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. యెహోవా దయాళుడు అని తెలుగులో చెప్పేశాడు. ఆయన కృప నిరంతరం ఉండను. బట్ ఇంగ్లీష్ లో ఏమంటాడంటే, ఇంగ్లీష్ వెర్షన్ లో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అంటే దేవుడు ఎల్లప్పుడూ, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన దయగలిగిన దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. నిరంతరము ఆయన ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడూ దయగలిగిన వాడంటే, ఎల్లప్పుడూ కనికరం గలవాడంటే, ఎల్లప్పుడూ ఆయన ప్రేమ గలవాడంటే, ఎల్లప్పుడూ ఇవ్వడానికి కూడా సిద్ధంగా, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఆలస్యం చేస్తుంది ఎవరు? మనిషా? ఈరోజు నీవు ఆశీర్వదించబడలేదు అని ఒకవేళ నువ్వు అనుకోగలిగితే దానికి కారణం దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. లేఖన సెలవు ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. అంటే ఆయన రెడీగా ఉన్నాడు క్షమించడానికి, ఆయన రెడీగా ఉన్నాడు ప్రేమించడానికి, ఆయన సిద్ధముగా ఉన్నాడు దీవించడానికి. కానీ నీలో ఉన్న స్వభావమే, నీలో ఉన్న అవిధేయతయే దేవుని ఆశీర్వాదం పొందకుండా నేను అడ్డగిస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్తాను. మీకు బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాలు చూపించగలను, కానీ అందరి జీవితం కాకుండా నేను యేసు ప్రభు యొక్క జీవితాన్ని మాత్రం మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. సో చూడండి, మనందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈశ్వర ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, 8వ వచనం. మరియు ఆయన ఆకారమున మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. రైట్. దేవుని స్తోత్రం చెప్తాను. మరియు ఆయన ఫిలిప్పు 2వ అధ్యాయము 2nd chapter verse 8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా
శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. హల్లెలూయా. ఈ స్థలంలో ప్రభు వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆకారమందు మనుషులుగా కనబడ్డాడు, చూడండి. కానీ ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. ఆకారమందు మనిషిగా కనబడ్డాడు అన్న వెంటనే వెంటనే మనం అర్థం చేసుకోవాలి, ఆకారంలో ఇలా పెట్టండి కానీ నిజంగా అని అర్థం అక్కడ చేసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా అక్కడ దేవుడిని రాయబడలేదండి, కాదు, ఆకారంలో మనిషిగా కనబడ్డాడు అంటే ఆయన మనిషి, ఇంతకు మునుపు ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్తాను. ఇప్పుడు అంత మాత్రం కాకుండా దేవుని లేఖన భాగంలో మనం ఇక్కడ గమనిస్తుంటే ప్రభు వాక్యం ఏం చెప్తుంది, మనిషిగా ఆయన కనబడడం కాకుండా మరణము పొందినంతగా, శిలువ మరణం వరకు పొందినంతగా విధేయత చూపినవాడు. యేసు ప్రభు వారు విధేయత చూపారు. ఇక్కడ మనం చూస్తున్నాం, హల్లెలూయా. ఎవరికి విధేయత చూపారు? హల్లెలూయా. తండ్రి అయినా. ఇంతకు ముందు చెప్పాను మీకు, షాప్కి వెళ్ళి, ఒకవేళ కిరాణా షాప్కి వెళ్ళి కేజీ పంచదార తీసుకురమ్మంటే నీవు నడిచి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది? ఈ రోజుల్లో షాప్లో ఎంత దూరంలో ఉంటుంది? చాలా దగ్గర ఉంటుంది. కానీ పిల్లలు వెళ్తారా? అదే పంచదార ఒక కేజీ తీసుకురమ్మంటే తీసుకురాదు. ఓకే, ఉల్లిపాయలు తీసుకురమ్మని చెప్పారు అనుకోండి, తీసుకురాదు. ఇక ఏమైనా ఇంటికి అంటే వంటకు కావాల్సిన సామాన్లు ఏదైనా తీసుకురమ్మంటే తీసుకురాదు. అదే సమయంలో ఒక 20 రూపాయలు ఇస్తే షాపులు కొనుక్కోవడానికి మాత్రం అదే షాప్కి వెళ్తారు. విధేయత కనబట్టలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అటువంటి చిన్న సామాన్యమైన విషయాలు చేయలేదైనా. గమనించండి, శ్రద్ధగా వినండి. ఎక్కడి నుండి దిగి వచ్చాడు ఆయన? పై భాగంలో చూసాం, కేవలం ఆకారం ముందు ఆయన మనుషులుగా కనబడ్డాడు, కానీ నిజానికి ఆయన మనుష్యుడు కాడు. మనుష్యునిగా ఆయన దిగి వచ్చాడు, మానవ అవతారములో దిగి వచ్చాడు, కానీ ఆయన మనుష్యుడు మాత్రం కాదు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, గమనించండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉన్నాడు. దేవుని స్వరూపం మాత్రం కాదు. ఎందుకు స్వరూపం అనే పదాన్ని వాడాడంటే, గమనించండి, దేవుని స్వరూపం అనే పదాన్ని వాడడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు? స్వరూపం అంటే ఈ యొక్క పై రూపము కాదు, దేవుని యొక్క స్వభావం. స్వరూపం అంటే పై రూపము కాదు. దేవుని స్వరూపం అన్న వెంటనే యేసుప్రభు ఎలాగున్నాడు అదా? నిజానికి యేసుప్రభు తన యొక్క రూపం ఎలా ఉంటుంది ఎవరికైనా తెలుసా? మనిషి ఊహించుకున్న వాటిని. కానీ ఒకటి వాస్తవం ఏం చెప్పనా? వాస్తవం ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లల ముఖాలు కూడా ఇంచుమించు అదే స్థాయిలో వస్తారు. అయితే మమ్మీ లేదా డాడీ, కొన్ని సందర్భాల్లో మిక్సీగా పుడుతుంటారు కొంతమంది. మమ్మీ డాడీ యొక్క ఇద్దరు యొక్క రూపాలు కలిసి కొంతమంది వస్తారు. అయినా మమ్మీ ఆ పోలికయ్యా, మమ్మీ కానీ డాడీ కానీ, అయితే మమ్మీ డాడీ. రంగులో కూడా ఆ విధంగా కనబడతారు. కొంతమంది స్వభావాలు కూడా ఆ విధంగా కనబడతారు. ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం గమనించాలి, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపములో యేసు ప్రభువు వారు దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు అనే పదానికి అర్థం ఏంటి? నిజానికి యేసు ప్రభువు ఎవరికి పుట్టారు? ఎవరు పుట్టారు? భూలోకంలో. మరీ లోతుకి వెళ్ళిపోతుంది. నేను చెప్పింది వెరీ సింపుల్ వర్డ్స్. మరి పుట్టారు అంటే మరియా యొక్క, అక్కడ యోసేపుతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మరియా యొక్క రూపం ఎలా ఉంటుందో, ఆకారం ఎలా ఉంటుందో, పోలిక ఎలా ఉంటుందో, ఇంచుమించు ఆయన ఆమె గర్భములో పుట్టిన యేసు ప్రభు యొక్క ముఖ కవిళము కూడా అది వెతుకు ఉంటుంది. అది దేవుని స్వరూపమా? కాదు, మరియా పోలిక. కానీ లేఖనం ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అన్న వెంటనే అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క స్వభావము అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వభావం కలిగిన ఆ ప్రభు స్వరూపం అంటే ఇప్పుడు కనబడాలి కదా. ఎందుకంటే యేసయ్య నుండి ఏం కనబడింది ప్రజలకి?
యేసయ్యలో నుండి ప్రేమ, యేసయ్య నుండి సమాధానము, యేసయ్య నుండి క్షమాగుణము, యేసయ్య నుండి కనికరము, యేసయ్య నుండి విడుదల, యేసయ్య నుండి క్షేమము, ఆరోగ్యము, దీవెన, ఓకే, దయగలిగిన మాటలు, ఇవన్నీ కూడా యేసులో నుండి లోకంలోనికి, ప్రజల్లోనికి, కుటుంబంలోనికి, వ్యక్తిగత జీవితంలోనికి ప్రవహించింది. అప్పుడు ప్రజలకు అర్థం ఏంటంటే ఈయన దేవుని కుమారుడు అని అనుకున్నారు. అంటే ఇది దేవుడు ఎలాగుంటాడన్న విషయాన్ని ప్రజలకు ఎలా తెలుస్తుంది? యేసు ప్రభును చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఈయన లాంటి వారు అని. తండ్రి అన్న దేవుడు ఆయన లాంటి వాడు కాదు, యేసు లాంటి వాడు తండ్రి అన్న దేవుడు కాదు, తండ్రి లాంటి వాడు యేసు ప్రభు. అందుకే స్వరూపం అంటే దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పడానికే ప్రపంచానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. కాబట్టి ప్రభుకి స్తోత్రం చెప్తాం. దేవుని స్వరూపము అని కదా అన్నాడు. ఓకే, వాటిని గురించి వివరించండి, మన ముందుకు మళ్ళీ. ఈ దేవుని స్వరూపము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడి నుండి వచ్చారు? మొదటి విషయం గమనించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయములో 14వ వచనం ప్రకారముగా ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాయి. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. అంటే స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తుంది? యేసు దేవుడై ఉన్నాడు అని. ఈ యేసు దేవుడై ఉన్న యేసు ప్రభు వారు ఎక్కడి నుండి వచ్చారు? చక్కటి అద్భుతమైన వాతావరణం నుండి వచ్చారు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పరలోక వాతావరణం ఎలా ఉంటుంది? గాలి లేకపోతే, పవర్ లేకపోతే, ఫ్యాన్ లేకపోతే, చెమటలు పెట్టేసి, ఉక్క పెట్టేసి, ఓకే, చిరక్గా ఉండి ఎలా ఉంటుందా పరలోక వాతావరణం? ఎలా ఉంటుంది పరలోక వాతావరణం? పరలోకంలో గాలితో పని లేదు. గాలి అవసరమా? ఫ్యాన్ అవసరమా? ఏసీ అవసరమా? పరలోకానికి ఏం అవసరం లేదు. అంటే ఒక మాటది చెప్పాలంటే అన్ని సౌఖ్యం. ఇప్పుడు నేటి రోజుల్లో ప్రభువు అనుగ్రహించిన జ్ఞానంతో చాలా మంది ఉన్నతమైన టెక్నాలజీ, సాంకేతిక జ్ఞానంతో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. అది మనుషుని యొక్క క్షేమం కొరకు ఉపయోగిస్తున్నాడు, మంచిది. కానీ గమనించండి, దేవునికి ఇవన్నీ ఏది అవసరం లేదు. ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, క్షేమకరమైన, సమాధానంతో కూడిన, ఆరాధన భావంతో కూడిన స్థలం అది. దేవుని స్తోత్రం. అంటే ఇంతకు మునుపు త్రియేక దేవుడుగా యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి దేవునితో కూడా ఆరాధింపబడుచున్న దేవుడిన ఎవరు? యేసు ప్రభువారు. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అటువంటి వాతావరణంలో నుండి ఒక చెడిపోయిన వాతావరణంలోనికి రావాలంటే సులువైనదా? ఇది లోకం ఎలాంటిది? నోవహు కాలాన్ని గురించి బైబిల్ సెలవిస్తుంది, చెడుతనముతో నిండి ఉన్నది. ఆ దినాల్లో నోవహు కాలంలో ద ల్యాండ్ వాజ్ టోటల్లీ కరప్టెడ్. పరిపూర్ణముగా పాడైపోయినది, చెడిపోయినది, బలాత్కారంతో నిండి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది. మరి పరలోకం ఎలాంటిది? పరిశుద్ధమైన వాతావరణం. వాతావరణం గురించి ఆలోచించండి. పరలోకపు వాతావరణము పరిశుద్ధమైనది, పరలోకపు వాతావరణము సమాధానముతో కూడినది, పరలోకపు వాతావరణము ఆనందముతో కూడినది, నీతితో కూడినది, న్యాయముతో కూడినది. దేవునికి స్తోత్రం చెప్తాను. కానీ లోకంలో ఉన్న వాతావరణం పాపముతో కూడినది, చెడుతనంతో కూడినది, అవినీతితో కూడినది, దుర్నీతితో కూడినది, ఓకే, బలాత్కారంతో కూడినది, తిరుగుబాటుతో కూడినది, అవిధేయతతో కూడినది. ఇటువంటి యొక్క స్థాయి, ఒక మాటతో చెప్పాలంటే దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా ఒక చెత్తతో సమానం. దేవుని దృష్టిలో ఒక మురికి ఊబితో సమానం. ఇప్పుడు అటువంటి అంత చక్కగా ఉన్న ఈ యొక్క వాతావరణంలో నుండి మురికితో కూడి ఉన్న యొక్క వాతావరణంలోనికి రావడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఎంతమంది ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభువుని యుగ యుగాల సృష్టి ప్రారంభము నుండి, దేవుని స్తోత్రం చెప్తాం, సృష్టి ప్రారంభము నుండి యేసు ప్రభువారు తండ్రి అన్న దేవునితోనే ఉండి కెరూబుల చేత, సెరాఫుల చేత, మహాదూతలు, ప్రధాన దూతలు,
దూతగణములు, కోట్ల కొద్ది దూతగణముల చేత నిరంతరము ఆరాధింపబడుచున్న ఆ స్థితిలో నుండి ఒక్కసారిగా ఈ మురికితో నిండి ఉన్న లోకంలోనికి వెళ్ళమంటే ఎంతమంది వెళ్తారు? విధేయత అయినా సరే లేఖనం సెలవిస్తుంది. లోకానికి వెళ్ళమని కూడా చెప్పలేదు యేసుప్రభుకి. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక టూర్ చేసి వచ్చామని ప్రభు చెప్పలేదు. టూర్ చేయడానికి చాలా మంది ఇష్టం కదా, విహారయాత్ర, వెళ్ళి తిరిగి రావడానికి. ఎంతకాలం వెళ్ళి టూర్ చేసి వస్తారు? మాహితే ఒక 1 రోజులు, లేకపోతే 10 రోజులు, లేకపోతే ఒక 2 వారాలు, ఒక నెల వేసాయి అంతే. మాకేముంది, లెక్క ఏముంది, అవసరం ఏంటి? ఒక నెల వరకు తిరిగారు అనుకోండి. తిరిగేసి మళ్ళీ ఏం చేస్తారు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును విధేయత చూపమని చెప్తుంది. దేని విషయంలో అంటే, నువ్వు వెళ్ళి లోకానికి వెళ్ళి ఒక నెల రోజులు నుండి వచ్చామని దేవుడు పంపలే. 33.5 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు తిన్నగలడానికి అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్టుగా పరలోకం నుండి భూలోకానికి దిగి వెళ్ళడానికి అవకాశము లేదు. నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి, ఆమె పేరు మరియా. నీవు ఆమె గర్భంలో పడాలి, 9 మాసం ఆమె భరించాలి, తర్వాత నిన్ను కంటుంది. ఆ తర్వాత నీవు పుట్టి పెరిగి పెద్దవాడవుతావు. 33.5 సంవత్సరాల వరకు అక్కడ ఉంటావు. చివరికి 33.5 సంవత్సరాల అంతంలో ఒక విషయం జరగబోతుంది. ఈ లోపల నీకు చాలా సమస్యలు వస్తాయి, ఈ లోపల నీకు చాలా శోధనలు వస్తాయి, ఈ లోపల నీకు చాలా కష్టాలు వస్తాయి. ప్రజలు నిన్ను అన్యాయముగా, తప్పు చేయకపోయినా సరే నీ మీద నేరాలు మోపుతారు. ఓకే, నీ తప్పు పట్టడానికి ప్రజలందరూ కూడా వెతుకుతూ తిరుగుతారు. వీటన్నిటిలో కూడా నువ్వు విధేయత చూపాలి. ఏమాత్రం కూడా విడిచిపెట్టి రావడానికి వెళ్ళాను. అమ్మో కష్టంగా ఉంది. నేను బైబిల్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను. ఒరిస్సాలో ఝార్సుగూడ అనే ప్రాంతం ఉంటుంది. బైబిల్ ట్రైనింగ్ కోసం వెళ్ళి పారిపోయి వచ్చేసాను. అక్కడ వెళ్ళింది దేనికోసం? బైబిల్ ట్రైనింగ్. ఓకే, బాగానే ఉంది, కానీ అక్కడ నుండి పారిపోయి వచ్చేసాను. వాటి కారణం అక్కడ పనులు చేయించేసాను. ఇంట్లో ఉంటే ఏ పనులు లేదు, ఏదో ఎక్కడో ఎటువైపో తిరిగి వచ్చేస్తే ఆ టైంకి మధ్యాహ్నం అయినప్పటికీ లేదా రాత్రి టైం, ఆ టైం వచ్చినప్పటికి భోజనం ఇంట్లో ఎలాగని దొరికిపోతుంది కదా, తినేసి దీనికి అలవాటు అయిపోయిన వ్యక్తి వాడికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఎవరి పని వాళ్ళే చేయాలి. ఎవరి బట్టలు చెప్పండి వాళ్ళు వెతకాలి. ఇప్పుడు మన వాళ్ళందరూ పిల్లలు ఎవరిది వాళ్ళేనా వెతుకుతారా? అన్నీ మన దగ్గరికి రావాలి, అన్నీ మనకు తీసుకొచ్చి ఇవ్వాలి. పిల్లలు అలవాటు అయిపోయింది. ఈ విధంగా అలవాటు అయిపోయిన నేను కూడా అలాంటి అలవాటు అయిపోయిన వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు సొంత పనులను కూడా చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సొంత గిన్నె ప్లేటు తిన్నది ఎవరు కడుగుతారు కదా? ఏం ఆఫీసరా లేదా వాళ్ళకి డబ్బులు కడుతున్నావా? అది హోటలా? కాదు, ట్రైనింగ్కి వెళ్ళాం, తరగతికి వెళ్ళాం. అర్థమవుతుందా? ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జరిగే కొన్ని విషయాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పనులు కూడా కష్టంగా ఉంది. అంత మాత్రం కాకుండా ఎప్పుడూ ఫాస్టింగ్ లేని వ్యక్తిని ఒక్కసారి ఫాస్టింగ్ పెట్టేశారు. మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు మార్చి నెలలో బహుశా అనుకుంటాను, మార్చి నెల వెళ్ళాను. ఆ టైంలోనే మార్చి నెలలో గుడ్ ఫ్రైడే వచ్చింది. అది ఎలాంటి చర్చ్ అంటే, నేను బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వ్యక్తి. అక్కడ ఆ విధంగా ఉండదు. ఓన్లీ గుడ్ ఫ్రైడే ఒకరోజు జస్ట్ కొద్దిగా ఆ రోజు చూడాలి. అసలు ఆ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కదా, గుడ్ ఫ్రైడే మాత్రం ఫాస్టింగ్. ఆ రోజు ఉపవాసం ఉంటున్న దినాల్లో మాత్రం ఎలా ఉంటుందంటే, బాగా ఉదయం లేచిన వెంటనే ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనం చేసే వ్యక్తికి ఒక రోజు అసలు లేకపోతే, ఒక పూట లేకపోతే తలకిందులు అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, 3 రోజులు ఒకసారి ఫాస్టింగ్ పెట్టేశారు. ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. నా పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి, ఆయన ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది మొట్టమొదటిసారి అక్కడ నేను చూశాను. ఆయన నిలబెట్టేసి ఉన్నారు.
వర్షిప్ చేస్తుండ్రు అంతే. కళ్ళు మూసుకుని ఉన్నాం అందరు. డాప్ అనే సౌండ్ వచ్చింది. ఏట్రా తప్పు అనే సౌండ్ వచ్చిందని చూసినప్పటికీ నా పక్కన ఉన్నవాడు కింద పడిపోయి కాలు చేతులు కొట్టేసుకుంటున్నాడు. తన స్టేజ్ చూశాను, చూసి నాకు భయం వచ్చేసింది. అక్కడ కేక వేయడానికి వెళ్ళలేదు, వర్షిప్ జరుగుతుంది. అందుకు కొద్ది క్షణాల్లో ఆ పరిస్థితి ఏమైపోతుందో తెలియదు. కానీ ఆ టైం కల్లా నాకు ఐడియా, ఆలోచన రావడం మూలంగా తన ఇలా కొట్టేసుకుంటున్నాడు అంతే కాలు చేతులు. వెంటనే నేను తన యొక్క చెవులు మూసాను. మూసి జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఆయన వదిలిపడ్డాడు. మొత్తానికి అక్కడ నుండి ప్రార్థన అయిపోతే బయటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు డెసిషన్ ఏంటి? ఇప్పుడు ఉంటారా లేక మేము 4 కలిసి వెళ్ళాం. ఇప్పుడు ఒక్కడు వెళ్ళిపోదామంటే మిగతా వాళ్ళందరూ కూడా ఉందామన్న వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అందరంతే ఇలాడతాను ఉండడం ఏంటి, వెళ్ళిపోవడం మంచిది. వచ్చేసి దాంతోపాటు కొన్ని ఇటుకల పని కూడా చేయించేశారు. ఎందుకు? అప్పటికే ప్రారంభంలో కాలేజ్, ఆ బైబిల్ కాలేజ్ అనేది కొత్తగా ప్రారంభం చేస్తున్నారు. జస్ట్ అప్పుడప్పుడు దాన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలలో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది చేత ఈ వర్క్ కూడా చేయించేశారు. ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ వచ్చామా, ఇటుకలు మోయడానికి వచ్చామా అంతే. వచ్చేసాం తట్టుకోలేక ఎంతకాలం వెళ్ళి ఒక 1 మంత్ కూడా ఉండలేదు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ చిన్న చిన్న విషయాలకే నువ్వు తట్టుకోకుండా వచ్చేస్తే యేసు ప్రభువు వారు పరలోకం నుండి అద్భుతమైన వాతావరణం నుండి ప్రజల చేత కాదు దేవదూతల చేత ఆరాధన పొందుతున్న ఆ వాతావరణం నుండి భూలోకమునకు దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండాలంటే 1 నెలకు ఉండలేకపోయాం మేము. 33 సంవత్సరాలు ఎవరు ఉండగలరు? తట్టుకోగలరా? కానీ లేఖనం సెలవిస్తుంది, విధేయత చూపాడు. హల్లెలూయా. ఆయన మరణం వరకు, అది కూడా మరణిస్తామని చెప్పేస్తే బాగున్నాం, కానీ ఆయన చెప్పేది ఏంటంటే శిలువ మరణం అని పదాన్ని. శిలువ మరణం వరకు తన్ను తాను విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాడు. మనం ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటి, అంశం ఏంటి? అందరూ చెప్పాలి, విధేయత. ఆయన అంతగా విధేయత చూపాడు. సో విధేయత అన్న వెంటనే అందుకు చెప్తున్నా, చిన్న చిన్న విషయాలు నువ్వు చేయకపోతే నీకు ఎలాగ దీవించబడతావు, నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు. అబ్రహాము సమస్తాన్ని త్యాగం చేసి వచ్చాడు. పక్కన వాళ్ళ నాన్నగారు వచ్చాడు, ఆ అమ్మగారు వచ్చి, మరి నాన్న ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడు నాతో చెప్పాడు కాబట్టి కనాను దేశానికి వెళ్ళిపోతావు. కుదరదు. ఎవరు నీకు కనపడలేదు, నాకు అంతా తెలియదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడానికే వీల్లేదు, ఇక్కడే ఉండాలి, మా దగ్గర ఉండాలి. ఇప్పుడు వారిని జయించాలి, వారిని ఒప్పింప చేయాలి, వారిని సర్దాలి. సర్దుబాటు చేసి నువ్వు బయటికి అక్కడ ఒక్కడితో అయిపోతుందా? వాళ్ళ నాన్నగారితో సరిపోయిందా? వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అమ్మగారితో సరిపోయిందా? వాళ్ళకి పెద్దనాన్న ఉన్నాడు, చిన్నాన్న ఉన్నారు, వారి పిన్ని ఉన్నది, వారి పెద్దమ్మ ఉంది, వారి యొక్క సహోదరులు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి, అన్న ఎక్కడికి వెళ్ళిపోతావు, తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోతావు? వీళ్ళందరూ అడుగుతుంటే వాళ్ళందరినీ కూడా ఒప్పింపచేసి వాళ్ళందరూ కూడా జయించి అక్కడి నుండి బయటికి త్యాగం చేసి రావాలంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో త్యాగం చేసి వచ్చాడు. దీనిని చూసిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నా పాయింట్ అంతా ఒకటే, నీవు ఈరోజు విధేయత చూపడానికని దేవుడు అనేకమైన విషయాల్ని ముందుకు తీసుకొచ్చి పెడుతుండగా వారిని నువ్వు లోబడవలసిన, విధేయత చూపవలసిన బాధ్యత లేదు. నువ్వు ఎంతగా విధేయత చూపుతావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరైనా సరే ఏదైనా పని, ఫర్ ఎగ్జాంపుల్గా భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దైవ సేవకుడు కావచ్చు, ఏదైనా పని చేయమని చెప్పారనుకోండి, అది మరణమగునంత అటువంటి మరణముతో కూడిన పనులు ఏమని చెప్పారా? కానీ యేసు ప్రభుకు నువ్వు మరణించాలని చెప్పినా కూడా ఆయన విధేయత చూపాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే సాధారణంగా ఒక ఐశ్వర్యవంతుని కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, తను ఎలాగుంటాడు? వాళ్ళ నాన్నగారు ఎంత హోదాలో ఉంటారో
ఈ ఏ పని చేయకపోయినా వాళ్ళ నాన్నగారిని బట్టి అతనికి ఆ విలువ వస్తుంది. ఆ విలువ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఫుల్ కమాండర్గా తిరుగుతుంటాడు. అవునా? ఇలాంటి వాడికి విధేయత ఎప్పుడు వస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంటే విధేయత అంటే ఏంటో యేసు ప్రభువుకు అసలే తెలియదు. ఎక్కడ ఉన్నప్పుడు? పరలోక రాజ్యములో ఉన్నప్పుడు, సృష్టి ప్రారంభము నుండి యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత అంటే తెలియదు. ఎందుకంటే ఆయనకి ఆజ్ఞాపించడమే తెలుసు. లేఖనం ఏం చెప్తుంది తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివితే 4వ వచనములో ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అంత మాత్రం కాకుండా ఆయన ద్వారా సమస్తము కలిగెను. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎవరు లేకుండా? యేసు ప్రభువు లేకుండా ప్రపంచంలో ఏది కూడా కలగలేదు. అలాగే ఆయన ద్వారానే సమస్తము కలిగెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. ఓకే, పై వచనాలకు ఒకసారి వెళ్దాం. 3వ వచనములో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. Everything were made by him, and without him was not anything made that was made. ఏదైతే కలిగి ఉన్నదో ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ద్వారా సమస్తం కలిగింది. కొరింథీ రాసిన పత్రికలో చూస్తే ఆయన మూలముగా, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగింది. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆదియందు సమస్తాన్ని కలిగించిన వాడెవరు? యేసయ్య అని అర్థం. అంటే యేసు ప్రభువుకు ఒకటి మాత్రం తెలుసు. ఏం తెలుసు? ఆజ్ఞాపించడం తెలుసు. వినండి, ఆదికాండం 1వ అధ్యాయములో ఉన్న 1వ వచనములో, 2వ వచనములో, 3వ వచనంలో మనం చదువుకోగలిగితే అక్కడ ఏమి రాబడిందంటే, దేవుడు వెలుగు కలుగుగా కమ్మని పలుకగా వెలుగు ప్రభు అన్నాడట, లెట్ దేర్ బి లైట్. ఆయన కలుగుగాక అన్న వెంటనే కలిగింది. ఈ పదం ఎవరు పలికారనుకుంటున్నారు మీరు? దేవుడే, కానీ నిజానికి యేసు పలికిన మాట. ఎందుకంటే ఆయన ద్వారా అనే పదం ఇక్కడ మనం చూసాం. నేను మరలా ఈ వచనం జ్ఞాపకం చేస్తున్నా. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. సమస్తము ఆయన ద్వారా కలిగింది. ఎవరి ద్వారా? యేసు ద్వారా కలిగింది. అంటే ఆదియందు వెలుగు కలుగుగా కానీ పలికింది ఎవరు మరి? అంటే యేసు ప్రభువు ఆజ్ఞాపించడం తెలుసు ఆయనకి. ఇంకొకటి చెప్తే ఆ మాటకు లోబడాలనే విషయాన్ని ఆయన జీవితంలో ఎప్పుడు తెలియదు. ఇలా ఉంటున్న దినాలలో సమస్తం ఆయన ద్వారా కలిగింది, ఆయన మూలంగా కలిగింది. ఏది చేయాలని ఆయన చేయాలి. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే అన్ని జరుగుతాయి. అంటే ఆయనకు ఆజ్ఞాపించడం మాత్రము తెలుసు. ఇలాంటి వ్యక్తి లోబడాలంటే కష్టమా? సులువైనదా? ఇంత కష్టమైనా సరే ఆజ్ఞాపించుచున్న ఒక వ్యక్తి లోబడాలి. అందుకే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుకున్న వాక్యం ఏమి రాబడిందంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన. అంటే విధేయత అనగా ఏంటో ఎప్పుడు నేర్చుకున్నారు ఆయన? శ్రమల మూలంగా. అంటే పరలోకం దిగి రావడమే ఒక శ్రమ. దానికి మొదటి మెట్టుని చెప్పాలంటే పరలోకం నుండి దిగి రావడమే శ్రమ. ఎందుకు? ఇంతకు ముందు మీకు చెప్పాను, అది పరిశుద్ధమైన వాతావరణం, చక్కటి వాతావరణం, ఎంతో మహిమ నొందదగిన వాతావరణం, గౌరవ ప్రభావములు పొందదగిన వాతావరణం. అటువంటి ఒక వాతావరణంలో నుండి భూలోకానికి అసలు మనుషులు పట్టించుకోలేని ఒక వాతావరణంలోనికి రావడం, అసహ్యకరమైన ఒక వాతావరణంలోనికి వెళ్ళడం ఎవరు ఇష్టపడరు. అందుకే
ఆయన శ్రమల మూలముగా విధేయత నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువు మాటకు విధేయత చూపడం అంటే కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. వాటికి లోబడడం ఎంత కష్టమైన జస్ట్ ఓకే, నేను దాన్ని సహిస్తాను, నేను దాన్ని భరిస్తాను, నేను ఎలాగైనా దాన్ని కష్టమైన దాన్ని నెరవేరుస్తాను. మన పాయింట్ అనేది ఒకటే పిల్లరా, ఆ విధంగా నీవు విధేయత చూపగలిగితే ఆశీర్వాదం నీ కోసము రాశులుగా, కుప్పలు కుప్పలుగా ఆశీర్వాదం దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం యొక్క వర్షమనే దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడు ఎప్పుడు చెప్పాలందరూ విధేయత. యేసు ప్రభు జీవితాన్ని మాత్రమే ముందు పెడతాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తిగత జీవితంలో మన వంటి స్వభావం కలిగిన మానవులు అనేక మంది ఉన్నారు, కానీ వారి జీవితాన్ని పెట్టకుండా కేవలం యేసయ్య జీవితాన్ని మాత్రం ముందు పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరికంటే శ్రేష్టమైన వాడు యేసు ప్రభు. హల్లెలూయా. సో నీవు దీవెన పొందకుండా నిన్ను అడ్డగిస్తుంది ఎవరు? నిన్ను అడ్డగించుచున్నది ఏది? ఎవరు? అందుకే 12వ అధ్యాయంలో ఆదికాండంలో 4వ వచనం మీకు చూపించండి. ఏంటంటే దేవుడు అబ్రహాముతో మొదటి 2 వచనాలు పలికిన వెంటనే 3 వచనాలకు ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారంగా 4వ వచనం వచ్చినప్పటికీ ఆయన క్రియాశీలముగా దాన్ని నెరవేర్చాడు. అబ్రహాము నెరవేర్చాడు. కనాను దేశానికి వెళ్ళాలి, బయలుదేరిపోయాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మరి నీవు దేవుని వాక్యానికి ఎంతగా లోబడుతున్నావు? ఎంతగా విధేయత చూపగలుగుతున్నావు? మీకు ఎక్కడైనా సరే యేసు ప్రభు మీకు చెప్పారా నా కోసం చచ్చిపోమని? వాక్యాల్లో ఉంది, హతసాక్షుల గురించి రాయబడింది. కానీ నిజానికి ఆయన చెప్పింది ఏంటి? సాక్షిగా ఉండమని చెప్పాడు, సువార్త ప్రకటించమని చెప్పాడు, ప్రార్థన చేసుకోరా బాబు అన్నాడు, వాక్యం చదువుకోమని చెప్పాడు, సంఘ బిడ్డలతో సహవాసం కలిగి ఉండరా బాబు అని చెప్పాడు. అంతేనా? క్షమించమని చెప్పాడు, ఆదరించమని చెప్పాడు, బలపరచమని చెప్పాడు, ఇతరులకు సహాయము చేయమన్నాడు. ఆయన ఎక్కువ పని ఏమని చెప్పలేదు, కష్టమైన పని అసలు చెప్పలే, నువ్వు తట్టుకోలేని పని అని చెప్పలేదు, నువ్వు భరించుకోలేని పని అని చెప్పలే, నువ్వు మోయలేనంత భారం నీ మీద దేవుడు ఎప్పుడు మోయలేదు, మోపలేదు. నువ్వు చేయగలిగింది ఆయన చెప్పాడు. ఈ మాటకు నువ్వు లోబడకపోతే ఎలా దీవించబడగలవు? నువ్వు ఆశీర్వదించబడాలంటే తప్పకుండా దేవునికి విధేయత చూపాలి. స్తోత్రం. ఆయన క్షమించమని చెప్తే చెప్పాలి, క్షమించాలి. ప్రేమించమంటే ప్రేమించాలి. సువార్త ప్రకటించమంటే ప్రకటించాలి, అంతే. పలానా స్థలానికి వెళ్ళమని చెప్తే కూడా వెళ్ళాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమి చెప్తే దాన్ని మనం చేస్తే విధేయత చూపుతున్నాడు. ఒక్కొక్కసారి శోధన నుండి ప్రభు తీసుకెళ్తాడు. శోధన అందుకే అంటాడు, శోధన సహించిన వాడు లేదా జయించిన వాడు ధన్యుడు. వాని కొరకు ఏముంటుందో తెలుసా? శోధన జయించిన వానికి జీవ కిరీటం. ఇర్మియా జీవితాన్ని గమనించినప్పుడు దేవుడు ఇర్మియాకి ఏం చేశాడు తెలుసా? నేను నీకు చెప్పినట్టుగానే వెళ్ళి ప్రకటించాలి. నేను ఒక మనిషి దగ్గరికి పంపించిన, ఒక కుటుంబం దగ్గరికి పంపించిన, ఒక రాజు దగ్గరికి పంపించిన, ఒక రాజ్యం దగ్గరికి పంపించిన, నేను ఏమని చెప్పానో వాటిని వారికి తెలియజేయవలసిందే. వారికి నాశనాల గురించి ప్రకటించిన నాశనం చెప్పాలి, వారి దీవెన గురించి నేను ప్రకటించిన చెప్పిన వాటి గురించి చెప్పాలి అన్నా. ఎవరికైనా దీవెన గురించి ప్రకటించడం చాలా సులువు, కానీ నాశనాల గురించి చెప్తే. అందుకే ఇర్మియా ఏ తప్పు చేయకపోయినా సరే దేవుని వాక్యానికి విధేయత కలిగిన వాడే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, అలాగే యూదా దేశంలో ఉన్న జనంతా కూడా ఇర్మియాకు శత్రువులుగా మారిపోయి అతన్ని చంపునంతగా ప్లాన్స్ చేసుకున్నాడు.
ఇలా జరగడానికి కారణం ఏంటి? ఒక్కొక్కసారి ఆయన బాధతో అంటాడు, ప్రభు అసలు నేను ఏ తప్పు చేశాను నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నారా, నన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ నీరు లేని గోతులో పడేశారు, ఊబిలో పడేశారు, ఏంటి ప్రభు ఈ బాధ? ఇక పక్కనే తర్వాత ఇరిమియా తర్వాత ఏముంటుంది? ఇరిమియా తర్వాత నెక్స్ట్ బుక్ దానియేలు, విలాపం, యెహెజ్కేలు గ్రంథం. ఇరిమియా తర్వాత మనకు కనబడుతుంది యెహెజ్కేలు ప్రవక్త. యెహెజ్కేలు ప్రవక్త గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషములను బట్టి, యూదా ప్రజలు చేసిన దోషములను బట్టి దేవుడు వీరి మీద శిక్ష. అసలు అలాంటి విషయాన్ని యెహెజ్కేలుతో దేవుడు అన్నాడంటే, యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేసిన దోషాలను బట్టి 390 రోజులు, సంవత్సరానికి ఒక దినంగా నేను ఏర్పాటు చేశాను. అందరూ వినండి, సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి ఒక దినముగా నీ మీద నేను మోపుతున్నాను. ఈ 390 రోజులు అంటే 390 సంవత్సరాలని అర్థం. నువ్వేం చేయాలి తెలుసా? 390 రోజుల వరకు ఒక్క సైడ్ పడుకోవాలన్నా చేయగలరా? వన్ సైడ్ అంతే, ఒక్క సైడ్ నువ్వు పడుకోవాలి. అంత మాత్రం కాకుండా రెండో విషయం ఏంటంటే, నిన్ను నువ్వు సెట్ చేసుకోవడానికి ఇటువంటి కదలడానికి కూడా వీల్లేదు, వన్ సైడ్లోనే ఉండాలి. ఒక రోజంతా ఒక వ్యక్తి ఒక సైడ్లో ఉన్నాడు అనుకోండి, ఒక సైడ్ పడుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? బాడీ ఏమవుద్ది? పెయిన్ వస్తుంది, ఒక్కొక్కసారి తిమ్ముడు పట్టిస్తుంది, అలా పట్టిస్తుంది కూడా చెయ్యి. ఎన్ని రోజులు? 390 రోజులు. సులువా? నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. సెకండ్, ఈ 390 రోజులు అయిపోయిన తర్వాత ఇంకో పని ఉంది. నెక్స్ట్, నీ యొక్క ఎడమ పార్శ్వమున 40 రోజులు, అంటే ఇశ్రాయేలు యూదా ప్రజలకి 40 సంవత్సరానికి 40 రోజులుగా దేవుడు ఏర్పాటు చేసి, నువ్వు నెక్స్ట్ సైడ్ ఎడమ పార్శ్వన లెఫ్ట్ సైడ్ నువ్వు పడుకోవాలన్నాడు. యెహెజ్కేలు చేశాడు. ఇర్మియా ప్రవక్త ఏం చేశాడు తెలుసా? ఇంకా కొన్ని విషయాలు ఇర్మియా ప్రవక్త గురించి. కొన్ని సంవత్సరాల వరకు, కొంతకాలం వరకు ఆయన దిగంబరిగా తిరిగాడు. సులువైందా ఇవన్నీ? కాదు. దేవుని మాటకు విధేయత చూపడం. నేను చెప్పే విషయం ఏంటంటే, అది ఎటువంటి కష్టమైన పని అని సరే. అంత మాత్రం కాకుండా ఆ రోజుల్లో దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చిన బోధనలు అంటే తెలుసా? కొలతతో. ఎందుకంటే లేవడానికి వీల్లేదు, నీరు కూడా త్రాగడానికి కొలత దేవుడు చెప్పాడు, భుజించడానికి ఆహారం కూడా కొలత ఆల్రెడీ సిద్ధపరచుకొని ఉంచమని చెప్పాడు. ఇక ఆహారాలు ఎలా తినాలి తెలుసా? దేంతో? మనుష్య మలముతో తినమని చెప్పాడు. యెహెజ్కేలు అంటాడు, ప్రభు నేను అపవిత్రమైనది ఎప్పుడు తినలేదయ్యా, అది నేను తట్టుకోలేను అంటే, సరే మనుష్య మలానికి బదులుగా నేను నీకు గోమలముని ఇస్తున్నాను. గోమలం అంటే ఏంటనుకుంటున్నారు? పేడ. ఇప్పుడు ఆ రొట్టె నువ్వు తయారు చేస్తున్న తింటున్న ఒక రొట్టె దేంతో తినాలి? టమాటా చట్నీ అనుకున్నారా? లేదా ముంబై చట్నీ అనుకున్నారా? దేంతో కూర ఏంటనుకున్నారు? కైమతో, గోమలంతో తినాలి. దేవుడు చెప్పినట్టుగానే ఆయన చేశాడు. నేను చెప్పే విషయం అంతా గమనించాను. ఆయనకు విధేయత చూపాలి. దేవుడు చెప్పిన మాటకు మనలో పడాలి. అసలు మన దగ్గరకు వచ్చినప్పటికీ మనం అంత కష్టమైన పని అసలు ఏం చేసేస్తున్నాం దేవుని కొరకు? ఎవరు అసలు కష్టపడుతున్నాడు ప్రభు చెప్పిన మాటకు లోబడి? కానీ ఏముండాలి? ప్రభు దీవించాలి. తల్లిదండ్రులకు లోబడమన్నాడు, ఎవరు లోబడుతున్నారు? తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, ఎవరు సన్మానిస్తున్నారు?
ఓకే, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వమని చెప్పాడు. దేవుని ప్రార్థన మందికి రావాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఎవరిలో పడుతున్నారు? ఇవన్నీ కష్టమైన పనులా? సామాన్యమైన విషయాలు చేయలేని పరిస్థితులు ఉంటే దేవుడు ఎలాగో దీవిస్తాడు? ఎందుకంటే దీవెన విధేయతతో లింకప్ చేశాడు దేవుడు అని చెప్పాడు, ముడిపడి ఉంది. అందుకే విధేయత అనేది నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, అవిధేయత శాపంలోనికి తీసుకెళ్తాడు. ఈ మాట చూసి మనం ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నా నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టైం. సో సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 23, 22, 23. ఫస్ట్ సమూయేలు 15th chapter 22nd and 23rd verse. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను. మీరు చూడండి, దేవుడు ఎందులో సంతోషిస్తున్నాడు? ఆజ్ఞను గైకొనడం. You open the Bible? Yes. What is that? I'm seeing that is in the New Testament. You have opened the New Testament, but not the Old Testament. Okay? Come on. Right. ప్రభుకి స్తోత్రం చెప్దాం. So First Samuel 15th chapter verse 22 and 23. Okay. మీరు చూడండి, ఈ స్థలంలో ఉన్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఇంకా మరి దేంట్లో కూడా దేవుడు సంతోషించేవాడు కాడు. ఆయన ఆజ్ఞ సెలవిచ్చినప్పుడు ఆజ్ఞకు ఏం చేయాలట? గైకొనుట అనగా లోబడటం, గైకొనుట అనగా విధేయత చూపడం, గైకొనుట అనగా వాటిని అనుసరించడం. ప్రభు స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వాటిని అనుసరించినప్పుడు వాటి యందు దేవుడు ఎంతగా ఆనందిస్తాడు, మరి దేని యందు కూడా ఆనందిస్తాడు. కొంతమంది దేవుని వాక్యానికి లోబడరు, కానీ ఏం తీసుకొస్తారు తెలుసా? ఇక్కడ బలులు, అర్పణలు, కానుకలు. ఎవరికి? దేవునికి. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. హల్లెలూయా. పొట్టెల్లో క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత చూపడం అనే పదాన్ని ఇక్కడ వాడాడు. అనుసరించడం అనే పదాన్ని మనం తెలుగులో చూసాం, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో ఏమన్నాడు? ఒబే అనే పదాన్ని వాడాడు. ఒబే ఈజ్ బెటర్ దెన్ sacrifice and to hearken that the fat of ram. ఈ యొక్క పొట్టెళ్ళ క్రొవ్వు అర్పించడం కంటే దేవుని యొక్క మాట వినడం శ్రేష్టం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి, ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డగించినది ఎవరు? నీ అవిధేయత, నీ లోబడని స్వభావమే దేవుని యొద్ద నుండి దీవెన పొందకుండా నిన్ను అడ్డగించింది. వాటిని నువ్వు తొలగించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క దీవెన నీ మీదకి దిగి వస్తుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు మాటకు మనం లోబడాలి. ప్రభు ఏం చెప్తే దాన్ని దైవజనులు కూడా లోబడకూడదు. దైవజనులు ఏం చెప్తారు? నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమ కొరకు చెప్తాడు, భౌతిక మన మేలు కొరకు చెప్తాడు. వాటిని వింటే నువ్వు దీవించబడతావు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పక్షముగా, దేవునికి ప్రతినిధిగా దైవ వాక్యములో నుండి వాళ్ళు ఆలోచన ఇస్తారు. వాటిని ఇచ్చినప్పుడు మనం దాన్ని సింపుల్గా అంగీకరించాలి. కష్టంగా కాకుండా మనం దాన్ని అంగీకరించి వాటి ప్రకారంగా చేసినప్పుడు నిశ్చయముగా ప్రభు నిన్ను ఆయన దీవిస్తాడు. సో విధేయతతో దేవుడు లింకప్ చేశాడు. ఈరోజు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, చిన్నవాడైనా కావచ్చు, పెద్దవాడైనా కావచ్చు, ఓకే, ప్రభు మాటకు లోబడితేనే దీవించబడతాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి శిలువ మరణం వరకు తను తగ్గించుకున్నాడు కనుక అతనికి కూడా తండ్రి అయిన దేవుడు దీవించాడు. ఏం చేశాడు? దీవెన
ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క అధికారాన్ని, తండ్రి యొక్క శక్తిని కూడా ఏమీ కాకుండా నా తండ్రిది, మా నాన్నగారిది అని ఒకప్పుడు చలాయించాడు అధికారం. కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత జాగ్రత్త వినండి, అందుచేత ప్రభుకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన ప్రయాసపడి శ్రమను అనుభవించి మరణించి అధికారాన్ని, అంటే ఒక విధంగా చెప్పాలండి, చెమటోడ్చి కష్టపడి అధికారాన్ని పొందుకున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. ఒకప్పుడు అధికారం ఉందా లేదా? యేసయ్యకి అధికారం ఉంది. నా తండ్రి అధికారం అని చలాయించాడు ఆ విధంగా. కానీ ఇప్పుడు మాత్రం ఆయన విధేయత చూపించిన తర్వాత, ఓకే, శ్రమను అనుభవించిన తర్వాత, మరణమును అనుభవించిన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, శ్రమల మూలముగా శ్రమ, మరణము, హింస అనే వెలను చెల్లించి, మూల్యము చెల్లించి ఆయన అధికారం పొందుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ప్రభు మనకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మాటకు లోబడితే, ఆయన ఏది చెప్పినా, ఏమి చేయమని అన్నా వాటిని మనం చేస్తే, చెప్పండి, ఆశీర్వదించబడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన అందరి వినికిల్లో ఆయన ఫలింపచేయునుగాక, దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ఇంతవరకు విన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలను పరిశీలన చేసుకొని ఒక చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా చేయండి. ప్రభువా, నేను ఇంతవరకు విధేయత చూపవలసిన ప్రాంతాల్లో వ్యక్తులకు, నీ మాటకు నాయనా నేను విధేయత చూపలేకపోయినందుకు నన్ను క్షమించమని ఒక ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభు దగ్గర మొదటి క్షమాపణ కోరుకోండి. తర్వాత ప్రభువా, నీకు విధేయత చూపునట్టుగా సహాయం చేయమని అడగండి. నీ వాక్యములకు విధేయత చూపునట్టు కృప చూపమని అడగండి. నీ వాక్యము ద్వారా ఏమి చెప్పినైనా వాటిని అనుసరించినట్టుగా సహాయం చేయమని అడగండి. అబ్రహాము దేవుని వాక్యములకు విధేయత చూపాడు. నీవు ఈ రోజు దేవుని వాక్యానికి విధేయత చూపితే, అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను ఆయన దీవిస్తాడు. కృపా కనికరం కలిగిన మాట, ఏ ఉద్దేశముతో నీ వాక్యమును సెలవించావు ప్రభా, ఆ మాటలు ప్రతి ఒక్క హృదయంలో అది కార్యసాధకము యేసు నామములో జరుగును. నాయనా, నీవు ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావయ్యా. కానీ మాలో ఉన్న అవిధేయతయే అవి పొందకుండా అడ్డగించుండగా, ఈ రోజు తీసుకున్న ఇక నిర్ణయం, ఈ రోజు నీ సముఖంలో చేసిన యొక్క ప్రార్థనను ఆలకించిన ఆయన నీ వాక్యమునకు పరిపూర్ణముగా విధేయత చూపి నీ చేత ఆశీర్వదించబడులాగున, అంత మాత్రం కాదు నాయన, అనేకులకు ఆశీర్వాదకరము ఉన్నట్టుగా కృప చూపమని, నీ ఆత్మ సహాయమును దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.